వెల్కమ్ టు మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. మనం ఐఐటి ఫౌండేషన్లో భాగంగా 8th క్లాస్కి సంబంధించి ఎక్స్పోనెంట్స్ అండి. అంటే మనం ఆల్రెడీ కొన్ని క్వశ్చన్స్ మనం ముందు వీడియోలో నేర్చుకున్నామండి. ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ నేర్చుకుందాం. అంటే 26 అండి. x పవర్ a బై x పవర్ b హోల్ పవర్ 1 బై ab ఇంటూ x పవర్ b బై x పవర్ c హోల్ పవర్ 1 బై bc అండి ఇంటూ x పవర్ c బై x పవర్ a హోల్ పవర్ 1 బై c అండి. ఇప్పుడు మామూలుగా అయితే మనకి అంటే హోల్ పవర్ ఇక్కడ అంటే దీంతో మల్టిప్లై అవుతుంది, దీంతో మల్టిప్లై అవుతుంది. మల్టిప్లై అవుతే మనకి ఇక్కడ ఏమవుతుందంటే x పవర్ a బై ab వస్తుందండి. అలాగే కింద x పవర్ b బై ab వస్తుంది. ఇక్కడ ఇంటూ ఇక్కడ x పవర్ b బై bc వస్తుంది. ఇక్కడేమో x పవర్ c బై bc వస్తుందండి. ఇక్కడేమో x పవర్ c బై ca వస్తుంది. ఇక్కడేమో x పవర్ a బై ca వస్తుంది. ఇప్పుడు మనకి ఏ క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ బీబీ క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ సిసి క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ బీబీ క్యాన్సిల్ అయిపోతుందండి. ఇక్కడ సిసి క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ ఏ క్యాన్సిల్ అయిపోతుంది. అంటే మన పైన వచ్చేది ఏంటంటే x పవర్ 1 బై b, ఇక్కడేమో x పవర్ 1 బై c అండి. ఇక్కడేమో x పవర్ 1 బై a, కిందేమో x పవర్ 1 బై a, ఇక్కడ x పవర్ 1 బై b, x పవర్ 1 బై c అండి. అంటే మనం ఇక్కడ మల్టిప్లికేషన్లో ఏం చేస్తామంటే పవర్స్ యాడ్ చేస్తాం కాబట్టి సేమ్ బేస్ కాబట్టి ఏం రాస్తామంటే x పవర్ 1 బై a ప్లస్ 1 బై b ప్లస్ 1 బై c అండి. అలాగే ఇక్కడ కూడా 1 బై a ప్లస్ 1 బై b ప్లస్ 1 బై c అండి. అంటే మనకి ఇక్కడ అంటే ఇది ఏమవుతుందంటే క్యాన్సిల్ అయిపోతుందండి సేమ్ టర్మ్స్ కాబట్టి మనకి ఏమవుతుందంటే ఇక్కడ ఆప్షన్లో 1 వస్తుందండి ఆన్సర్. అలాగే ద వాల్యూ ఆఫ్ మనకి ఇక్కడ మనకు ఆప్షన్స్ చూడగానే మనకి దీన్ని 11 ఇంటూ అని రాయగలుగుతామండి. కాబట్టి ఎన్ని టైమ్స్ వస్తుందో ఒకసారి ఇక్కడ మనకు ఆల్రెడీ అర్థమైపోద్ది. ఇక్కడ మన క్యాన్సిల్ అయ్యే విధంగా 4 ఉంది కాబట్టి 11 ఇంటూ 11 అండి 121. అలాగే ఇంటూ 11 అండి అంటే 121. ఇక్కడ ఎంత అవుతుందంటే 3, ఇక్కడ 3 అంటే 11. అప్పుడేమో 1331, ఇక్కడ 1331 అండి. అంటే ఎంత అవుతుందంటే 4, 6, ఇక్కడేమో 4 అంటే 1461. దీన్ని ఎలా రాయొచ్చు అంటే 11 పవర్ 4 హోల్ పవర్ ఎంత అంటే -1/4 అండి. ఈ 4 క్యాన్సిల్ అయిపోతుంది అంటే కాబట్టి 1/11 వస్తుంది ఆన్సర్. కాబట్టి ఆప్షన్లో మనకి 28 అండి. ఇప్పుడు స్క్వేర్ క్యాన్సిల్ అవ్వంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయాలి కాబట్టి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే మనకి 1, 2 పవర్ 3 అంటే 8 అంటే ప్లస్ x ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేద్దామండి. ఇక్కడ ఎంత అవుతుందంటే ఇక్కడ 9 అవుతుంది. ఇక్కడ మనకి 8 + 9 అంటే x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే అవతల తీసుకెళ్తే 9 - 9 0 అవుతుందండి ఇక్కడ వాల్యూ. ఇక్కడ ఆప్షన్లో 1 అండి. అలాగే ఇక్కడ 8 పవర్ x ప్లస్ 1/8 పవర్ x ఈజ్ ఈక్వల్ టు 5. దెన్ ద వాల్యూ ఆఫ్ 64 పవర్ x ప్లస్ 1/64 పవర్ x అన్నాడు. అంటే ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలండి. అంటే 64 మనం 8 స్క్వేర్ అని రాయొచ్చు. అలాగే దీన్ని కూడా 8 స్క్వేర్ అని రాయొచ్చు. అంటే మనకి ఈ పవర్ మల్టిప్లై అవుతుంది కాబట్టి మనం 8 పవర్ x హోల్ స్క్వేర్ అని రాయొచ్చండి. రాయొచ్చు కదా. మనకి ఇక్కడ 8 పవర్ x హోల్ పవర్ 2 అంటే మల్టిప్లై అవుతుంది కాబట్టి అంటే ఇక్కడ మనం ఒక ఫార్ములా వాడతామండి. అంటే ఇక్కడ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ b హోల్ స్క్వేర్ మైనస్ ఇక్కడ -2ab రాస్తే సరిపోతుందండి. అంటే ఇక్కడ 8 పవర్ x ప్లస్ 1/8 పవర్ x హోల్ స్క్వేర్ అంటే ఇక్కడ ఏమవుతుందంటే -2 వస్తుందండి. ఇక్కడ
అంటే ఈ రెండు మల్టిప్లై చేస్తే క్యాన్సిల్ అయిపోయి 1 వస్తుంది కాబట్టి ఇక్కడ 2 వస్తుంది. 8 పవర్ ఎక్స్ ప్లస్ 1/8 పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడంటే మనకి 5 అని ఇచ్చాడు. 5 హోల్ స్క్వేర్ -2 అండి. అంటే ఎంత అవుతుందంటే 25 - 2 అండి, అంటే 23 అవుతుంది. ఇది ఆప్షన్లో మనకి ఇది కరెక్టు. అలాగే n పవర్ 8 ఈజ్ ఈక్వల్ టు మనకి 256 ఇచ్చాడు. దెన్ ద వాల్యూ ఆఫ్ n³ ప్లస్ 2n² ప్లస్ n+1 అండి. అంటే n పవర్ 8 అంటే మనకి దీన్ని కూడా మనం మామూలుగా అయితే ఈ అంటే పవర్స్ ఈక్వల్ ఈ విధంగా చూసుకుందాం అండి. అంటే దీన్ని n పవర్ 8 ఈజ్ ఈక్వల్ టు అంటే పవర్స్ దీన్ని 2 పవర్ 8 కింద రాయొచ్చు 256ని. అప్పుడు బేసిస్ ఈక్వల్ అవుతాయి, పవర్స్ ఈక్వల్ అయితే బేసిస్ ఈక్వల్ అవుతాయి. n ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుందంటే 2 వస్తుందండి. దాని నుంచి మనం ఇక్కడ n³ అంటే 2 పవర్ 3, ఇక్కడ 2 × 2² అలాగే 2 + 1 అండి. అంటే ఎంత అవుతుందంటే 8 + 4 × 2 8, ఇక్కడ అంటే మనకి 16, 8, 19 అవుతుంది. అంటే మన ఆప్షన్లో 19 31 అండి. ఇఫ్ 2/5 హోల్ పవర్ x/5 ఇంటూ 2/5 హోల్ పవర్ x ఈజ్ ఈక్వల్ టు 8/125 అండి. దెన్ ద వాల్యూ ఆఫ్ x అడిగాడు. అంటే మామూలుగా అయితే మనకి దీన్ని కూడా 2/5 కింద రాద్దామండి. అంటే 2/5 హోల్ పవర్ ఎంత అంటే x/5. ఇక్కడ మల్టిప్లై అయింది కాబట్టి మనం బేసిస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ ఏం చేయాలంటే యాడ్ చేయించండి. కాబట్టి +x. ఇక్కడ దీన్ని 8నేమో 2 పవర్ 3, 125ని 5 పవర్ 3 అని రాయించండి. అంటే 2/5 హోల్ పవర్ 3 అని రాయొచ్చు. ఎంత అవుతుందంటే 8/125 అవుతుంది. ఇవి బేసిస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ కూడా మనం x/5 ప్లస్ x ఈజ్ ఈక్వల్ టు ఈక్వల్ చేయించండి. మామూలుగా ఈక్వల్ చేస్తే మనకి ఇక్కడ x ప్లస్ 5x/5 ఈజ్ ఈక్వల్ టు 3 అండి. అంటే 6x ఈజ్ ఈక్వల్ టు 15. అంటే x ఈజ్ ఈక్వల్ టు 15/6 అండి. అంటే ఇది 5/2 అవుతుంది. మనకి ఆన్సర్ 5/2 ఆప్షన్లో చూసుకుని 2 అండి. ఇఫ్ x పవర్ a + b బై x పవర్ a - b హోల్ పవర్ 1/2 ఈజ్ ఈక్వల్ టు 625 అండి. దెన్ ద వాల్యూ ఆఫ్ ఎట్ b ఈజ్ ఈక్వల్ టు 2 ఇచ్చాడు. అంటే మనకి ఇక్కడ మనం ఎలా రాస్తామంటే x పవర్ a + b, ఇక్కడ a - b పైకి తీసుకెళ్ళిపోతే -a + b అవుతుందండి. హోల్ పవర్ ఎంత అంటే 1/2 ఈజ్ ఈక్వల్ టు దీన్ని 5 × 5 అంటే 5 × 5 అయితే మనకి 25 అవుతుందండి. 25 × 5 125, 125 × 5 625 కాబట్టి దీన్ని 5 పవర్ 4 అని రాసుకోవచ్చు. ఇక్కడ ఏ క్యాన్సిల్ అయిపోతుందండి. ఇక్కడ x పవర్ 2b అవుతుంది. అంటే ఈ 2 క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి b ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడంటే 2 ఇచ్చాడండి. అంటే x² ఈజ్ ఈక్వల్ టు 5 పవర్ 4, x ఈజ్ ఈక్వల్ టు 5 పవర్ 4/1/2 అండి. కాబట్టి ఇది 2 టైమ్స్ పోతుంది కాబట్టి 25 అండి. x ఈజ్ ఈక్వల్ టు మనకి x ఈజ్ ఈక్వల్ టు 25 వచ్చిందని ఆప్షన్లో మనకి 125 అండి. అలాగే 33 అండి. ఇఫ్ x పవర్ 3 పవర్ x + y ఈజ్ ఈక్వల్ టు 27. అలాగే 3 పవర్ x - y ఈజ్ ఈక్వల్ టు 243 అండి. అంటే మనం 27ని ఎలా రాయొచ్చు అంటే 3 పవర్ 3 అని రాయొచ్చు. ఇక్కడేమో 3 పవర్ అంటే 3 పవర్ ఎంత అవుతుందంటే ఇక్కడ 3 పవర్ x + y ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 3 పవర్ 3 అని రాయొచ్చు. అంటే x + y ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే బేసిస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ ఈక్వల్ చేస్తామండి. అలాగే ఇక్కడ 3 పవర్ x - y ఈజ్ ఈక్వల్ టు ఇది ఎన్ని టైమ్స్ అంటే మనకి 3 పవర్ 5 అండి. అంటే 1 2 3 4 5 అంటే x - y అండి. ఇక్కడ x - y ఈజ్ ఈక్వల్ టు 3 పవర్ 5 అంటే x - y ఈజ్ ఈక్వల్ టు 5. ఈ ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 నుంచి మనం x వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే x + y ఈజ్ ఈక్వల్ టు 3 అండ్ అలాగే x - y ఈజ్ ఈక్వల్ టు 5 అండి.
ఈ రెండు క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి 2x ఎంత అవుతుందంటే 8 అవుతుంది. x ఎంత అవుతుందంటే 4 అవుతుందండి ఆప్షన్లో మనకి. అలాగే 34 అండి. ఇక్కడ మనం ఇక్కడ బై 3 ఉంటే క్యాన్సిల్ అయ్యే విధంగా చూసుకోవాలండి. ఏ నెంబర్ అయితే 216 వస్తుందో, అలాగే ఏ నెంబర్ అయితే 256 వస్తుంది, ఏ నెంబర్ అయితే మనకి 243 వస్తుందో ఒకసారి చూసుకోవాలి. అంటే 34లో ఇక్కడ మనకి ఇక్కడ 6 అయితే ఇది 3 టైమ్స్ అండి. 36 × 6 అంటే 36. అంటే 216 అంటే మనకి దీన్ని 1/6/3 (1/3) కింద రాయొచ్చు. అలాగే దీన్ని 4/4 కింద రాయొచ్చు. 4/4 (3/4) అండి. అలాగే దీన్నేమో 3/5 ఇప్పుడే మనం చేసామండి. దీంట్లో 3/5 (1/5) అండి. అంటే ఈ కింద క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి 4 క్యాన్సిల్ అయిపోయి 5 క్యాన్సిల్ అయిపోతుందండి. ఇది పైకి వెళ్తే మామూలుగా అయితే 6/2 అయితే 36. అలాగే 4/-3 అయితే 64 అండి. అలాగే 3/-1 అంటే +3 ఎంత అవుతుందంటే 13 9 103 అవుతుంది ఇంకా ఆప్షన్లో. అలాగే ఇక్కడ ఈ ప్రాబ్లం మనం ఒకసారి ఆల్రెడీ చేసినట్టు x y/z అన్నాడు. అలాగే y z/x, z x/y అన్నాడు. దెన్ అంటే x y/z అన్నాడండి. అంటే y అంటే వాల్యూ y z/x అన్నాడు కాబట్టి z/xz అవుతుంది. అలాగే z అంటే x/y కాబట్టి x/xyz అవుతుందండి. అంటే ఇక్కడ బేసిస్ ఈక్వల్ కాబట్టి పవర్లో ఎంత ఉంటుందంటే xyz ఏమవుతుందంటే 1 అవుతుందండి. మన ఆప్షన్లో ఇది 2 కరెక్ట్. అంటే మనకి ఎక్స్పోనెంట్ సంబంధించి మిగతా ప్రాబ్లమ్స్ కూడా నెక్స్ట్ వీడియోలో చేద్దామండి. ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.